ఏదైనా వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 55వ కీర్తన 22వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. అనేక మంది తమ జీవిత దినాల్లో పలు విషయముల నిమిత్తమై భారము భరించువారుగా ఉన్నారు. అయితే ఆ భారము కొందరి ఆరోగ్య స్థితిలో కొన్ని మార్పులు తీసుకుని వచ్చి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనుటకును, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనుటకును, కుటుంబ సమస్యలు ఎదుర్కొనుటకును, ఇలా అనేక విషయాలలో నష్టం అనేది వాటిల్లటానికి కారణమవుతా ఉంది. ఈ విషయమందు దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్నటువంటి సంగతి ఏంటంటే, మీరు కలిగి ఉన్నటువంటి భారంతో కూడిన పరిస్థితులు అవి ఏవైనా యెహోవా మీద మోపండి అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. అనగా మన ప్రతి బాధను, మరి ప్రతి కష్టమును ప్రభువునకు మనం తెలియచేసేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అని ప్రభువారు సెలవిచ్చటను గమనించగలం. నెమ్మది లేని వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. గనుక మానవులమైన మనకు మన ప్రతి సమస్యలో మనకు పరిష్కారం ఇవ్వటానికి, ఆలోచన చెప్పటానికి, సమాధాన సంతోషాలతో కూడినటువంటి మార్గంలో మనం నడవటానికి సహాయం చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. గనుక ఆయన మీద మనం మోపినప్పుడు ఆయన మనలను ఆదుకునేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. 18వ కీర్తన 18వ చరణంలో ఇక్కడ భక్తుడు తన జీవితంలో తాను ఎదుర్కొన్నటువంటి సమస్యలో ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను అనేటటువంటి సంగతిని ఇక్కడ తెలియచేయడం మనం గమనించగలం. ఈ 18వ కీర్తన 4వ చరణం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో దావీదు తన జీవితంలో శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి తనను తప్పించిన ఆ గొప్ప దేవుని గురించి ఈ కీర్తనలో అనేక విషయాలు తెలియజేస్తూ వచ్చి అంటున్నారు కదా, ఆపత్కాలమందు నా శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు యెహోవా నన్ను ఆదుకున్నారు అనేటటువంటి సంగతిని తెలియచేయడం మనం గమనించగలం. దేవుడు ఆదుకునేటటువంటి నరుడు ధన్యుడు. తన జీవితంలో ప్రభువు ఇచ్చినటువంటి క్షేమమును, సమాధానమును, సంతోషమును, ఆశీర్వాదమును పొందగలరు. ఈ దీవెనలకు నా ప్రియులకు మీరును పాత్రులు కావాలని ప్రభు పేరట కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మీరు మమ్మల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు. మీరు మమ్మల్ని ఆదుకున్నట్లు నేడు విన్న వాక్య ప్రకారం ప్రవర్తించి మీరు ఇచ్చేటటువంటి మేలులు పొందడానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నేటిదన్న దీవెనలు సమస్త విషయాల్లో మా ప్రియులకు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమెన్.